ఎందుకు ఎత్తను పో అన్నాడు, కథ నడుస్తుంది. అక్కడ సీన్ ఏంది, ఆమె లిక్కర్లో బాగానే సంపాదించుకుంది. కేటీఆర్ తెలంగాణలో సంపాదించుకున్నాడు, అక్కడ వ్యాపారాల్లో పెట్టుబడుల లేకపోతే రాజకీయ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎవరిని నొక్కాలో ఎవరిని తొక్కాలో, ఏ రియల్ ఎస్టేట్ వాళ్ళని ఏం చేయాలో ఏది చేయాలో ఆయన సంపాదించుకున్నాడు కేటీఆర్. కవిత ఏం చేసింది, ఈ నాన్న దగ్గర తీసుకున్న డబ్బులా లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో కానీ పెట్టుబడులు పెట్టుకుని దేశవ్యాప్త విస్తరణలో లిక్కర్ బిజినెస్లో బాగా సంపాదించుకుంది. ఆ సౌత్ ఇండియా అనేటటువంటి లిక్కర్ టీం ఏదైతే ఉందో దాని ద్వారా బాగా సంపాదించుకుంది. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో వ్యాపారం ఈ పేరుతో నార్త్ ఇండియాలో కూడా చేసింది వ్యాపారం, బాగానే సంపాదించుకుంది. మేబీ 300-400 కోట్లు వచ్చి ఉంటాయి చేతిలో, డబ్బులు ఆడుతుండుంటాయి. కాబట్టి అనిపిస్తుంది ఆటోమేటిక్గా మనం గెలిచేయగలం అనేసి. అంటే ఇక్కడంటే వైఎస్ఆర్ గారు లేరు, ఆయన పేరు చెప్పుకొని ఆమె వచ్చారు, ఏదో పార్టీ ఆడారు. ఇక్కడ కేసీఆర్ ఉన్నారు, కేసీఆర్ ఉండగానే ఈమె వారసత్వం కోరుకుంటుందా, కేసీఆర్ ఉండగానే ఆమె బయటకు వచ్చి పరిపక్వత ఉంటే కనుక అసలు ఈ లెటర్ రాస్తుందా? అంటే ఈ దాన్ని ఏమంటారు, గోల్డెన్ స్పూన్ బేబీస్ తో వచ్చే గొడవ ఇదే. అంటే లెటర్ వెనక ఏదో వ్యూహం ఉందనే కదా కవిత గారి, అంత లేకుండా వ్యూహం ఇవాళ రాయడం కాదు కదా. ఇప్పుడు తండ్రి దగ్గర నుంచి వారసత్వం అడుగుతోంది, తండ్రి అన్నకే ఇస్తున్నాడు, ఇక తెగిస్తోంది. సొంత పార్టీ పెట్టడమా లేకపోతే అట్లా గొడవ చేస్తే ఆడబడ్డతో గొడవ ఏం చండాలంగా అని చెప్పేసి ఇచ్చేస్తారేమో పదవులు ఏమన్నా, కీలక పదవి